వెల్కమ్ టు అబ్ ఇన్ఫో. మొత్తానికైతే డబుల్ టెన్షన్ అని చెప్పేసి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే భద్రాచలంలో ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు. తొమ్మిన సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఇచ్చేందుకు ప్లాన్. గత ప్రభుత్వ హయాంలో బెనిఫిషియరీ లిస్ట్ తయారీ. ఇప్పుడు ముంపు బాధితులకు ప్రయారిటీ ఇస్తూ కొత్త లిస్ట్. పాత లిస్టులో పేరున్న లబ్ధిదారుల్లో ఆందోళన. అయితే గతంలోనే ఈ భద్రాచలం సంబంధించి మనం వీడియోస్ అయితే చేశాం. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ న్యూస్ అయితే మళ్ళీ మనం చేస్తున్నాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి. ఈ విషయంలోకి వెళ్తే భద్రాచలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల్లో టెన్షన్ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో తయారు చేసిన లిస్టు ప్రకారం కాకుండా కొత్త లిస్టు రెడీ చేస్తున్నారనే ప్రచారంతో పలువురు లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ముంపు బాధితులే ప్రయారిటీగా లిస్టు తయారు చేసినట్టు సమాచారం. కాగా డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా డబుల్ ఇండ్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఏఎంసీ కాలనీలో 106, మనుబోతుల చెరువు ప్రాంగణంలో 140, మొత్తం 250 ఇండ్లు నిర్మాణం తుది దశలో ఉంది. వీటిని పంపిణీకి సిద్ధం చేయాలని మంత్రి ఐటీడీఏలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీర్లను ఆదేశించారు. తొలుత 150 ఇండ్లను రెడీ చేస్తామని వారు మంత్రికి హామీ ఇచ్చారు. వాటి పనులు అయితే చకచకా జరుగుతున్నాయి. నాటి గ్రామ సభలో అయితే ఇలా ఎంపిక అయితే చేశారు. 2 ఏళ్ల కింద భద్రాచలంలో గ్రామసభ నిర్వహించిన అనంతరం బెనిఫిషియరీ లిస్ట్ ఫైనల్ చేశారు. 117 ఇండ్లను ముందుగా ఇవ్వాలని నిర్ణయించారు. దివ్యాంగులకు 15, క్యాన్సర్ పేషెంట్లకు 4, మిగిలిన 98 ఇండ్లను ఎస్టీలకు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ నాటి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో లిస్టును ఆ పార్టీ నాయకులే కొందరు అడ్డుకున్నారు. తాము సూచించిన లబ్ధిదారులకే ఇండ్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో అక్కడితో ఆ కార్యక్రమం ఆగిపోయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇండ్లను నిరుపయోగంగా ఉంచకూడదని పంపిణీకి చర్యలు చేపట్టింది. కాగా పాత లిస్టును పక్కన పెట్టి మరో లిస్టు ప్రకారం బెనిఫిషియర్లు ఎంపిక చేస్తున్నారు. ప్రపంచంతో గతంలో ఎంపికైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వరదల కారణంగా తరచూ ముంపున గురవుతున్న కాలనీల వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ఆఫీసర్లు యోచిస్తున్నారు. అయ్యప్ప కాలనీ వెనుక భాగంలో 47 మందికి, అశోకనగర్ కొత్త కాలనీలో 32 మందికి, అంబసపురం వద్ద 3 ముంపు బాధితులు కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ ముంపు బాధితులు మాత్రం తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దని, ఇంటి స్థలాలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక అక్కడ మామూలుగా అక్కడ ఎంఆర్ఓ గారు ఏం మాట్లాడుతున్నారంటే, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ విషయమై నేటికి ఇంకా ఏం నిర్ణయించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిణీ ప్రక్రియ ఉంటుంది. ప్రజెంట్ కొన్ని ఇండ్లను రెడీ చేస్తున్నాం. తుది దశలో ఉన్న ఇండ్లకు పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నాం అని చెప్పేసి తహసీల్దార్ గారు అయితే శ్రీనివాస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఆగిన నిర్మాణాలకు అడిషనల్ ఫండ్స్. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలను కొనసాగించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడిషనల్ ఫండ్స్ అయితే రిలీజ్ చేశారు. వీటితో 250 ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. విద్యుత్ మీటర్లు, లైన్లు, కరెంట్, తాగునీటి వసతులు, నల్లాలకు ఏర్పాటుకు ఇతర సౌకర్యాలను కల్పకు దాదాపు 4 కోట్లు రిలీజ్ చేశారు. 250 ఇండ్లను పూర్తి చేసి బెనిఫిషియర్లకు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది. ఇక్కడ చూడొచ్చు G+2 అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. గతంలో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు. అక్కడ ఆల్రెడీ ఈ లిస్ట్ అయితే ఎంపిక చేశారు. అప్పటికి ఉన్న కలెక్టర్ కూడా వీళ్ళకైతే హామీ అయితే ఇచ్చారు. మీకు త్వరలోనే అధికారులతో మాట్లాడి మీకైతే ఇండ్లు అయితే కేటాయిస్తామని చెప్పడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ఇండ్లు అయితే వారికి అయితే కేటాయించలేదు. మొత్తానికైతే ఇప్పుడు ఈ పంపిణీ చేస్తున్నామని చెప్పేసి ఒక రూమర్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అది ఎంతవరకు నిజము ఏంటి అనేది అక్కడ బెనిఫిషియర్స్కి మాత్రమే తెలియాలి. మొత్తానికైతే త్వరలోనే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ అయితే జరగవచ్చు అని చెప్పేసి మనకున్న ఈ సమాచారం. మొత్తానికైతే డబుల్ టెన్షన్లో అయితే చాలామంది అయితే ఇబ్బంది అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ బెనిఫిషియర్ లిస్ట్లో పేరు వచ్చినప్పటికీ వాళ్ళకి ఇండ్లు కేటాయించకపోవడంతో వాళ్ళైతే ఇప్పటికీ ఆందోళన అయితే చెందుతున్నారు. ఎందుకంటే ఒక సామాన్య నిరుపేదలకు అయితే ఈ సొంత ఇంటి కల నెరవేరాలని చెప్పి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అయితే అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి మన తరఫున అయితే కోరుకుందాం. ఇక మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మేము ముందైతే ఉంటాను. మీది అబి ఇన్ఫో. థ్యాంక్ యూ.